హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్త్య కిచెన్. ఈరోజు నేను పిజ్జా చేస్తున్నానండి. ముందుగా పిజ్జా బేస్ తీసుకున్నాను. దానికి టొమాటోలు, ఆనియన్స్ అండ్ పిజ్జా సాస్ తీసుకున్నాను. బేస్ తీసుకొని పిజ్జా సాస్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఆనియన్స్, టమాటా, మోజరెల్లా చీజ్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి. చీజ్ వేసుకుంటేనే అది పిజ్జా ఫ్లేవర్ వస్తుంది. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత డ్రై చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. నేను లైట్ పెప్పర్ కూడా వేసుకుంటున్నాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఓవెన్లో 10 మినిట్స్ బేక్ చేసుకుందామండి. ఓవెన్లో నుంచి 10 మినిట్స్ అయిన తర్వాత పిజ్జా తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పిజ్జాని ఇలా కట్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసుకోవడమే. హాలిడేస్ వస్తున్నాయి కదండి, ఇంట్లో స్నాక్స్ అని చెప్పి పిల్లలు మళ్ళీ ఇసుకిస్తుంటారు. ఆ టైంలో ఇలాగా పిజ్జా చేసి పెట్టండి ఇంట్లోనే. పిజ్జా అన్నది ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్తో ఎంచక్క పిల్లలకి హెల్తీగా పిజ్జా చేసి పెట్టచ్చు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.